హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో ఇంట్లో ఈజీగా చేసుకుని 3 రకాల పొడి రెసిపీస్ని చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఇడ్లీలోకి, రైస్లోకి, ఇలా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ పొడి రెసిపీస్ని ఎలా చేయాలో ఒక్కొక్కటిగా చూపించబోతున్నాను. ముందుగా కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి చేయాలి. ఈ పొడికి ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదండి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్ పచ్చిశనగపప్పు వేసుకుందాం. అలాగే 1/2 కప్ మినపప్పు లేదా మినపగుళ్ళు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో ఉంచి మాడిపోకుండా కొద్దిసేపు దోరగా వేయించుకోవాలి. తొందరగా అవ్వాలని హై ఫ్లేమ్లో పెట్టకండి. అలా చేయడం వల్ల మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసరికి ఈ పప్పులన్నీ మాడిపోతాయి. ఇందులో 8 to 9 ఎండుమిరపకాయలని వేసుకుని 5 minutes పాటు వేయించుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని 2 minutes పాటు వేయించుకుందాం. ధనియాలు వేగి మంచి అరోమా వస్తున్నప్పుడు 10 to 15 పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకుని 5 minutes పాటు వేయించుకుందాం. ఈ కారపొడి మీకు ముద్దగా కావాలనుకునే వాళ్ళు వెల్లుల్లిపాయల్ని ఎక్కువ వేసుకోండి. 5 minutes తర్వాత 1/2 కప్ వరకు కరివేపాకు ఆకులను వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యి పప్పులన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయిస్తే ఈ కారపొడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ లేదా మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఉసిరికాయ అంత సైజు చింతపండుని శుభ్రం చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుందాం. ఫైన్ పౌడర్లా తినాలనుకుంటే బాగా మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారపొడిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కాసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత మాత్రమే గాలి వెళ్ళని కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేడి మీదే మీరు స్టోర్ చేసినట్టయితే ఈ కారపొడి కొన్ని రోజులకే పాడైపోతుంది. 5 minutes తర్వాత గాలి వెళ్ళని కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మ్యాక్సిమం 3 months పాటు నిల్వ ఉంటుంది. అంతే అండి, టేస్టీగా కారపొడి రెడీ అయిపోయింది. పుట్నాల పొడి లేదా గులసెనగపప్పు పొడిని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 కప్పుల వరకు పుట్నాల పప్పును వేసుకుందాం. దీన్ని తినే పప్పు, గులసెనగపప్పు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు దీన్ని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పుట్నాల పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పుట్నాల పొడిలోకి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. అంతవరకు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసుకుని 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. అలాగే 20 to 25 వరకు ఎండుమిర్చిని వేసుకుని మినపప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పొడికి మెయిన్గా జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి అలాగే కరివేపాకు మంచి టేస్ట్ని ఇస్తాయండి. ఈ పుట్నాల పొడి అనేది చప్పగా ఉంటుంది కాబట్టి ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే ఈ పొడి అనేది బాగుంటుంది. చూడండి, మినపప్పు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక 1/2 కప్ వరకు కరివేపాకును వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 15 to 20 పొట్టు తీసిన వెల్లుల్లి రెప్పల్ని వేసి మినపప్పు గోల్డెన్ కలర్ వచ్చేలా 2 minutes పాటు వేయించుకుందాం. ఇలా మినపప్పు గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పోపుని అంతా ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ పోపుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారంని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిలో వేసుకుందాం.
ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. కారం అంతా పొడిలో బాగా కలిసాక ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న పొడిని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే పుట్నాల పొడి రెడీ అయిపోయినట్టే. లాస్ట్ రెసిపీ వచ్చేసి మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మునగాకు పొడిని చేయడానికి ముందుగా 2 కప్పుల మునగాకుని తీసుకోవాలి. చిన్న చిన్న కొమ్మలు కానీ ఈనులు కానీ లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ మీద వేసి పల్చగా పరిచి తడి లేకుండా ఉండేటట్టు కనీసం 2 నుంచి 3 గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి, లేదా ఎండలో 2 గంటల పాటు ఉంచాలి. 3 గంటల తర్వాత ఇలా ఎక్కడా తడి లేకుండా మునగాకు పొడి పొడిగా చక్కగా ఆరిపోయిందండి. ఇలా ఆరబెట్టుకున్న మునగాకుని ఇప్పుడు వేయించుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయకుండా ఆకుని వేసి క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎక్కడ మాడిపోకుండా అలాగే ఆకు పచ్చిగా లేకుండా వేయించుకోవాలి. మునగాకు వేగి క్రిస్పీ అవ్వడానికి కనీసం 10 నిమిషాలు పడుతుందండి. చూడండి, ఆకుని ఇలా మెదిపితే పొడిలా అవ్వాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఆకుని 3 నిమిషాల పాటు చల్లారనివ్వండి. నెక్స్ట్ అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 6 నుంచి 8 ఎండుమిరపకాయలను వేసి కమ్మటి వాసన వచ్చే వరకు 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 15 కరివేపాకు ఆకులను వేసుకోవాలి. లాస్ట్లో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇలా పప్పులు గోల్డెన్ కలర్కి చేంజ్ అయ్యాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ వేయించుకున్న మునగాకు వేసుకోండి. అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కావాలనుకుంటే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న మునగాకు పొడిని గాలి వెళ్ళని బాక్స్లోకి కానీ మూత ఉండే బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీ మునగాకు పొడి రెడీ. ఈ పొడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలిపి తింటే టేస్ట్ వావ్ అనాల్సిందే. ఇది రైస్లోకి, దోశ, ఇడ్లీ, ఉప్మా ఇలా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లోకి కూడా సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, 3 రకాల పొడి రెసిపీస్ని చూసారు కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.